ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమకాండం 14, 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 17వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడైనగాక. ఆయన మిమ్మల్ని బలపరిచి ఒక విజయవంతమైన త్రోవలో మిమ్మల్ని తోడుకొని వెళ్ళి ఆయన ఘనమైన విజయాలు మీకు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించి ఒక అద్భుతాన్ని ఏ విధంగా ఆయన చేయగలిగాడు? ఒకనాడు ప్రభువారు గలిలయ సముద్రములో ఒకనొక రాత్రి ఆయన ఆ నీటి మీద నడుచుచూ వచ్చుచుండగా పేతురుతో కూడిన ఆ శిష్యులు ప్రభును చూచి వారు భయపడి వారు భూతమని చెప్పి కేకలు వేశారు. పేతురు ప్రభును చూచి ప్రభు యొక్క మాట విని ఆయన స్వరాన్ని ఆలకించి, ప్రభువా, నీవే అయితే నేను కూడా ఇలాగు నడిచి వస్తాను, నాకు సెలవిమ్మని అడిగాడు. ప్రభు పేతురికి సెలవిచ్చాడు. పేతురు ఆ సముద్రం మీద నడుస్తున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. అప్పుడు అతడు కేకలు వేశాడు. గాలిని చూచి భయపడ్డ పేతురేనా? తబిత చనిపోతే తబిత లెమ్మని చెప్పగా ఆమె తిరిగి లేచి కూర్చొని పేతురుతో మాట్లాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం! ఒకనాడు విశ్వాసములో జీరోగా ఉన్నటువంటి పేతుర్ని దేవుడు అదే విశ్వాసంలో హీరోగా మార్చాడు. ఒకనాడు అపోస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, ప్రభువా, బోధకుడా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని చెప్పి వారు అడిగారు. ఈరోజు మనం ప్రభుని అడగాల్సినటువంటి ఒక మనవి ఏంటంటే, ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. దీనితో పాటుగా మన విశ్వాసం యొక్క అభివృద్ధికి లేఖనం చెబుతున్నటువంటి మరొక మాట ఏంటంటే, వినుట వలన మీకు విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని దైవవాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని పదే పదే మీరు చదవండి. దేవుడు పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో చేసిన అనేకమైన అద్భుతాలని పదే పదే ధ్యానం చేయండి. ప్రవక్తలు, అపోస్తలులు వీరందరూ ఏ అద్భుత కార్యాలనైతే ప్రభు పేరిట వారు చేశారో ఆ లేఖన భాగాలన్నీ తరచుగా మీరు చదువుతూ మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆ తర్వాత మీరు గొప్ప విశ్వాసంతో నింపబడి అపోస్తుల వలె, ఆది సంఘం వలె మీరు కూడా సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలుగుతారు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మా నాయన, అపోస్తలులు విశ్వాసములో అభివృద్ధి చెంది మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారో అయ్యా,
అపోస్తుల కార్యముల గ్రంథంలో మేము చూస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో అగ్నివలె మండునుగాక. మా తండ్రి, ప్రతి ఒక్కరూ మీ కొరకు లేచి తేజరిల్లే అయా యోధులుగా మారుదురుగాక. మీ నామాన్ని మహింపరచుకునండి. మా ప్రియులందరినీ దీవించి బలపరచుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.